హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలి అనేది చూసేద్దాము. చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ టేస్ట్లో మాత్రం అద్దర కొట్టేస్తుందనమాట. మనకి చపాతీలో కానీ, బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, ఇంకేదైనా అండి అంతే, కళ్ళు మూసుకుని తినేయటమే. అంత టేస్టీగా ఉంటుంది. చాలామంది మసాలాలు ఎక్కువ తినరు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో వచ్చేసి ఒక 3 పెద్దవి ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కరివేపాకు అయితే కొద్దిగా వేసాను. కరివేపాకు వేస్తే ఏంటి అంటే కనుక ఫ్లేవరింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో దానికోసం అయితే ముందే వేసేసేయాలి కరివేపాకు. తర్వాత అయితే మరీ రెడ్ కలర్లో వచ్చినట్టయితే ఉంచకూడదు ఆనియన్స్. కొద్దిగా ఇంకా ఆనియన్స్ ఎగిపోయినలే అన్నంతలోపే కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట. చూసారా ఎలా ఇంత మంచిగా ఎగుతున్నాయో. నిజంగా ఈ కూర గురించి నేను చెప్పడం కాదు, కానీ మీ ఇంట్లోనే మీరు ట్రై చేసి చూడండి. సో నేను అనుకున్నాను, నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయింది, నా వాయిస్ కూడా చాలా డల్గా వస్తుంది కదా, అయితే ఇంకొక 1 వీక్ దగ్గర వీడియోస్ ఏం చేయకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. కానీ తప్పట్లే వీడియోస్ చేయడం. మటన్ అయితే ఒక 1/2 కేజీ అయితే తీసుకొచ్చాను. 1/2 కేజీ తీసుకొచ్చేసి బాగా నీట్గా కడిగేసేసాను. సో ఇదే మటన్ మనం కుక్కర్లో కూడా వేసి చేసుకోవచ్చు. కుక్కర్లో వేసుకుని చేసుకుంటే చాలా మెత్తగా జ్యూసీగా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు వచ్చేసి కుక్కర్లో వేసి చేయట్లేదు, ఇలా కూడా సింపుల్గా చేసుకోవచ్చు అని గిన్నెలోనే వేసి చూపిస్తున్నాను. కొద్దిగా అయితే ముందే ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి ఏగేంత వరకు. సో వేగడం కోసమని పసుపును కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను. ఆయిల్ అయితే చూసుకుని పోసుకోండి. ఎక్కువ చాలామంది ఎక్కువ తింటారు, చాలామంది తక్కువ తింటారు కదా, సో ఇంకా ఆయిల్ అయితే చూసుకుని వేసుకోండి. ఇంకా నేను అనుకున్నాను ఒక 1 వీక్ వీడియోస్కి రెస్ట్ ఇద్దాము తగ్గేంత వరకు అని చెప్పేసి అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. ఏదో ఒక వీడియో పెట్టండి మనసు ఒప్పుకోదు అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చూసారా, ఇది వచ్చేసి మనకి మటన్ అయితే ఆయిల్ అయితే ఇట్లయితే వేగిపోయింది. తర్వాత వచ్చేసి టమాటా అయితే ఒక చిన్నవే తీసుకున్నా, ఒక 3 టమాటాలు తీసుకున్నాను అనమాట. మనకి సైడ్లో మొత్తం మాడుతూ ఉంటుంది, సో అది కూడా ఎప్పటికప్పుడు కలిపేస్తూ ఉండండి, లేదంటే మొత్తం మాడిపోతే అది టేస్ట్ వేరే ఉంటుంది. మొన్న ఒక వీడియో చేశాను అనమాట, బగారా రైస్ వీడియో. అది ఏమైంది అంటే మా బాబుకి ఏదో కొరియర్ వచ్చిందని చెప్పి తీసుకొద్దామని చెప్పి కిందకి వెళ్ళాను. అది వచ్చేలోపే సిమ్లోనే ఉంది, కానీ మొత్తం మాడిపోయింది. సో అట్లాగే ఉంటుంది అనమాట కలుపుకుండా ఉంటే. అందుకే ఎప్పుడు కర్రీస్ చేసేటప్పుడు మనం పక్క నుండి వండడమే బెటరు. కానీ టేస్ట్ అయితే మొన్న బాగా వచ్చింది బగారా రైస్తో అయితే. ఇట్లా టమాటా అయితే ఇట్లా వేగిపోయినాక వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా ఒకటి వచ్చేసి ధనియాల పౌడర్ ఒక స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూన్ అయితే వేసాను, అది చూపించలేదు మీకు. సో దీనిలో కొద్దిగా వాటర్ పోసినాక బాగా అయితే కొద్దిగా ఉడకనివ్వండి, మెత్తగా అయ్యేంతవరకు ముక్క. ఆయిల్లోనే మనకి ఎక్కువ ఉడికితేనే మెత్తగా అయిపోతుంది. సో వాటర్ పోసినాక ఇంకొక 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడకబెట్టాలి. చిన్నపిల్లలు అయితే మటన్ తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మటన్ చాలా గట్టిగా ఉంటుంది కదా, సో దానికోసమని కొద్దిగా ఇట్లా అయితే ఒక 10 నిమిషాల తర్వాత ఇంత దగ్గరకు అయితే వచ్చింది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇప్పటికే టైం వచ్చేసి 2 అయిపోయింది, నేను వీడియో చేసి వంట చేసి ఇంట్లో పని మొత్తం చేసేసరికి. సో అందుకోసమే గబగబా వీడియో అయితే చేసేసినాను అనమాట. కర్రీ కూడా అస్సలు అలాగే వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.